హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం అటామిక్ స్ట్రక్చర్ ఫస్ట్ ఇయర్ టాపిక్ డిస్కస్ చేస్తున్నాం. ఇందులో మెయిన్గా మీకు అందరికీ చాలా బాగా తెలుసు, మీరందరూ ఆ థంబ్నెయిల్ చూసే ఈ వీడియో ఓపెన్ చేసి ఉంటారు. బోర్డ్స్ అటామిక్ మోడల్ చాలా చాలా ఇంపార్టెంట్, పాచులేట్స్, దాంతోపాటు హైడ్రోజన్ స్పెక్ట్రమ్. సో చాలా సింపుల్గా వీలైనంత బాగా అర్థమయ్యేలాగా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సింపుల్గా రాసినా మనకి 8 out of 8 వచ్చేలాగా ట్రై చేద్దాం డెఫినెట్గా. సో ఏ పాయింట్స్ రాస్తే 8 వస్తాయో అవి డెఫినెట్గా చెప్తాను. సో కేర్ఫుల్గా వీడియో అయిపోయేదాకా కేర్ఫుల్గా వినండి. కొంచెం టైం డ్యూరేషన్ ఎక్కువైనా సరే మీరు వింటే ఈజీగా రాసేయగలరు, కాబట్టి ఓపిక్గా వెయిట్ చేయండి. సో ఫస్ట్ పాచులేట్ ఏంటంటే, మీకు అందరికీ ఐడియా ఉంటుంది, ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అది కూడా సర్క్యులర్ పాత్లో, అది కూడా ఫిక్స్డ్ సర్క్యులర్ పాత్లో తిరుగుతూ ఉంటాయి. అది కంపల్సరీ, ఫిక్స్డ్ అనేది కంపల్సరీ మనం వాడాలి. ఇది న్యూక్లియస్ పాజిటివ్లీ ఛార్జ్. ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఆర్ రివాల్వింగ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ ఏ ఫిక్స్డ్ సర్క్యులర్ పాత్. ఇలా తిరుగుతూ ఉంటాయి ఎలక్ట్రాన్స్, ఇలా తిరుగుతూ ఉంటాయి, రైట్. సో అలా ఎలక్ట్రాన్స్ తిరిగేది ఏదైతే పాత్ ఉందో ఆ సర్క్యులర్ పాత్ని మనం ఆర్బిట్ అంటాం. అదే మన ఫస్ట్ పాచులేట్. సో ఏం రాస్తాం? ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అరౌండ్ ద న్యూక్లియస్. ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అరౌండ్ ద న్యూక్లియస్ in a circular path. సో ఈ సర్క్యులర్ పాత్ని మనం ఆర్బిట్ అంటాం. దానికి ఇంకో పేరు కూడా ఉంది, ఆర్బిట్ అని కానీ, ఇంకోటి ఏమంటాం మనం, షెల్ అని కూడా అంటాం. ఆర్బిట్ అని కానీ షెల్ అని కానీ అంటాం. సో ఇక్కడ దీన్ని ఆర్బిట్ లేదంటే షెల్, ఆర్బిట్ అన్నా షెల్ అన్నా ఒకటే. ఫస్ట్ ఆర్బిట్ అనుకోండి, ఆర్బిట్ నెంబర్ 1ని ఫస్ట్ ఆర్బిట్ అని కానీ ఫస్ట్ షెల్ అని కానీ అంటాం. ఇది ఫస్ట్ ఆర్బిట్. మనం ఇంకోటి తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఇది సెకండ్ ఆర్బిట్. ఇక్కడ కూడా ఎలక్ట్రాన్స్ పర్టికులర్ పాత్లోనే తిరుగుతూ ఉంటాయి, ఫిక్స్డ్ పాత్లో. ఇలా తీసుకుంటే నెక్స్ట్ థర్డ్, ఇది థర్డ్ ఆర్బిట్ అంటాం, లేదా థర్డ్ షెల్ అంటాం. ఇది ఫోర్త్ ఆర్బిట్ అంటాం, లేదా ఫోర్త్ షెల్ అంటాం. ఇలా ఎలక్ట్రాన్స్ ఇలా మూవ్ అవుతూనే ఉంటాయి ఒక పర్టికులర్ పాత్లో, డెఫినెట్ పాత్లో, రైట్. సో ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ ఏ సర్క్యులర్ పాత్ విచ్ ఈజ్ నోన్ యాజ్ ఆర్బిట్ ఆర్ షెల్. సో నెక్స్ట్ మనం ఈ షెల్ గురించే డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ పాయింట్ కూడా మనం షెల్ గురించే మాట్లాడతాం. ఏం చెప్తామంటే, ఎలక్ట్రాన్స్ ఏదైతే రివాల్వ్ అవుతుందో ఆర్బిట్లో, ఆ ఆర్బిట్కి కొంచెం ఎనర్జీ ఉంటుంది. అందుకే వీటిని ఆర్బిట్స్కి ఇంకో పేరు ఉంటుంది, అదే సెకండ్ పాచులేట్. ఈచ్ ఆర్బిట్, ఎన్ని ఆర్బిట్స్ ఉంటే అన్ని ఆర్బిట్స్, ప్రతి దానికి ఎనర్జీ ఉంటుంది. ఈచ్ ఆర్బిట్ అసోసియేటెడ్ విత్ సమ్ ఎనర్జీ. ఎంతో కొంత ఎనర్జీ ఉంటుంది. అది ఎంత అనేది మనకు అనవసరం. ప్రతి ఆబ్జెక్ట్కి ఎనర్జీ ఉన్నట్టే ఆర్బిట్కి కూడా ఎనర్జీ ఉంటుంది. అదే మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఈచ్ ఆర్బిట్ అసోసియేటెడ్ విత్ సమ్ ఎనర్జీ. సో వాటికి ఎనర్జీ ఉంటుంది కాబట్టి ఆర్బిట్ని ఇంకో పేరుతో పిలుస్తాం. అది ఇక్కడ మన నెక్స్ట్ పాచులేట్. సో ఆర్బిట్ని ఇంకో పేరుతో ఏమని పిలుస్తాం? దాన్ని ఎనర్జీ ఉంది కాబట్టి ఎనర్జీ లెవెల్ అని అంటాం. ఎనర్జీ ఉంది కాబట్టి ఎనర్జీ లెవెల్. ఇది సెకండ్ పాచులేట్, రైట్. ఫస్ట్ ఏమన్నాం ఆర్బిట్ ఏంటో చెప్పాం. నెక్స్ట్ ఏమన్నాం ఆర్బిట్కి ఇంకో పేరు ఏంటో చెప్పాం, ఎనర్జీ లెవెల్ అని, రైట్. నెక్స్ట్ థర్డ్ పాచులేట్ ఏంటంటే, ఈచ్ ఆర్బిట్ అసోసియేటెడ్ విత్ సమ్ ఎనర్జీ, సో దోస్ ఆర్ నోన్ యాజ్ ఎనర్జీ లెవెల్స్ ఆల్సో. థర్డ్ పాచులేట్ ఏం చెప్తామంటే, ఈ ఆర్బిట్స్కి ఒక ఆల్ఫాబెట్తో కానీ నెంబర్తో కానీ ఇండికేట్ చేస్తాం. సో ఆ ఇండికేషన్ ఎక్కడి నుంచి చేస్తామంటే న్యూక్లియస్ నుంచే చేస్తాం. న్యూక్లియస్ నుంచే చేయాలి అకార్డింగ్ టు బోర్. న్యూక్లియస్ ఏడుంది, ఇక్కడ ఉంది. న్యూక్లియస్ తర్వాత వచ్చేది ఏంటిది? ఈ షెల్ని కే షెల్ అని అంటాం, కే షెల్. దీన్ని ఎల్ షెల్ అంటాం, దీన్ని ఎం షెల్ అంటాం, దీన్ని ఎన్ షెల్, ఇంకోటి ఉంటే ఓ. అలాగే ఎన్నైనా చేసుకోవచ్చు. ఇక్కడ నుంచే ఇవ్వాలి. ఫ్రమ్ న్యూక్లియస్ సైడ్ వీ హ్యావ్ టు గివ్ ద ఆల్ఫాబెట్స్ కేఎల్ఎంఎన్. ఇంకోటి కూడా మనకు తెలుసు, 1 2 3 4 కూడా మనం డిస్కస్ చేస్తాం. ఫస్ట్ ఆర్బిట్, సెకండ్ ఆర్బిట్, థర్డ్ ఆర్బిట్, ఫోర్త్ ఆర్బిట్. సో దీన్నే మనం థర్డ్ పాచులేట్గా రాస్తాం. సో ఏం చేస్తాం? ఈచ్ ఆర్బిట్, అదర్వైజ్ ఆర్బిట్ ఈజ్ రిప్రజెంటెడ్ విత్. సో మనం ఏం రాసామో, ఇంతకుముందు ఏం డిస్కస్ చేసామో అదే ఇక్కడ రాస్తున్నాం. ఈచ్ ఆర్బిట్ రిప్రజెంటెడ్ విత్ ఆల్ఫాబెట్స్. ఏమున్నాయి ఆల్ఫాబెట్? ఏబిసిడి తీసుకోలేదు, కే నుంచి తీసుకున్నాం. కే, ఎల్, ఎం, ఎన్ అండ్ సో ఆన్. ఆర్ ఇంకేం తీసుకున్నాం? కేఎల్ఎంఎన్ కాకుండా ఫస్ట్ ఆర్బిట్ 1, సెకండ్ ఆర్బిట్ 2, థర్డ్ ఆర్బిట్ 3, ఫోర్త్ ఆర్బిట్ 4, ఇలా కూడా తీసుకోవచ్చు. ఇది మన థర్డ్ పాచులేట్.
నెక్స్ట్ మనం థర్డ్ పాస్చులేట్ తర్వాత ఫోర్త్ ఏం చెప్తామంటే, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అంతకుముందు వచ్చిన రూదర్ఫోర్డ్ అటామిక్ మోడల్ కానీ, థామ్సన్ అటామిక్ మోడల్ కానీ, మహర్షి కెనడా నుంచి జాన్ డాల్టన్ తర్వాత థామ్సన్ మోడల్, రూదర్ఫోర్డ్ అటామిక్ మోడల్ అన్నిటినీ ఓవర్కమ్ చేసే పాయింట్ ఇది. ఎస్పెషల్లీ రూదర్ఫోర్డ్ ఏం చెప్పాడంటే, ఎలక్ట్రాన్ రివాల్వ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ సర్క్యులర్ పాత్ అని చెప్పారు. కానీ న్యూక్లియస్కి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, ఎలక్ట్రాన్కి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. సో పాజిటివ్ నెగిటివ్ రెండూ కలిస్తే న్యూట్రల్ అయిపోవాలి, అసలు ఆటమే ఉండొద్దు కదా అనేది నెక్స్ట్ సైంటిస్ట్ వేసిన క్వశ్చన్. ఆ క్వశ్చన్కి ఆన్సరే మన ఫోర్త్ పాస్చులేట్. కాబట్టి కంపల్సరీ ఇది జాగ్రత్తగా రాయాలి. సో ఈయన దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఏం చెప్పాడంటే, ఆర్బిట్లో ఎలక్ట్రాన్ రివాల్వ్ అవుతున్నంతసేపు ఆ ఎలక్ట్రాన్ ఎనర్జీని తీసుకోవడం కానీ ఇవ్వడం కానీ జరగదు. ఇట్ డస్ నాట్ అబ్జార్బ్ ఎనీ ఎనర్జీ, ఇట్ డస్ నాట్ గివ్ ఎనీ ఎనర్జీ, ఇట్ డస్ నాట్ రిలీజ్ ఎనీ ఎనర్జీ. సో ఈ ఎలక్ట్రాన్ ఇక్కడ సర్క్యులర్ పాత్లో ఉన్నంతసేపు ఇట్ వోంట్ టేక్ ఎనర్జీ, ఇట్ వోంట్ గివ్ ఎనర్జీ ఆల్సో. సో అందుకని వీటికి స్టేషనరీ ఆర్బిట్స్ అని పేరు. స్టేషనరీ అంటే కాన్స్టెంట్ అని, బికాజ్ ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ రిమైన్ కాన్స్టెంట్. సో వీ హ్యావ్ టు రైట్ దట్ యాజ్ లాంగ్, సేమ్ పాయింట్ని మనం రాస్తున్నాం ఇక్కడ, యాజ్ లాంగ్ యాజ్ ఎలక్ట్రాన్ revolve, as long as electron revolve in a particular orbit, ఏదైనా ఒక పర్టికులర్ ఆర్బిట్లో ఎలక్ట్రాన్ రివాల్వ్ అవుతున్నంతసేపు అది ఎనర్జీని తీసుకోదు, ఇవ్వదు. అదే కదా మనం చెప్పింది, యాజ్ లాంగ్ యాజ్ ఎలక్ట్రాన్ రివాల్వ్ ఇన్ ఏ పర్టికులర్ ఆర్బిట్, ఎనర్జీ ఆఫ్ ఇట్, ఇక్కడ ఇట్ అంటే ఎలక్ట్రాన్, ఎనర్జీ ఆఫ్ ఇట్ రిమైన్స్ కాన్స్టెంట్, అలాగే ఉంటుంది. ఎందుకంటే తీసుకోవట్లేదు, తీసుకుంటే ఇంక్రీజ్ అవుతుంది, ఇస్తే డిక్రీజ్ అవుతుంది. కానీ తీసుకోవట్లేదు, ఇవ్వట్లేదు, కాబట్టి మనం ఏమంటాం, రిమైన్ కాన్స్టెంట్, ఎనర్జీ రిమైన్స్ కాన్స్టెంట్. కాబట్టి సో దీస్ ఆర్ కాల్డ్, మనం ఇక్కడ ఏం రాస్తామంటే ఎక్స్ట్రా, సో దీస్ ఆర్ కాల్డ్ స్టేషనరీ ఆర్బిట్, లేదంటే స్టేషనరీ షెల్ అని అంటాం, స్టేషనరీ ఆర్బిట్. ఓకే, ఇది ఫోర్త్ పాస్చులేట్. దీని తర్వాత మనం 2 ఫార్ములాస్ రాస్తాం. ఈ 4 పాయింట్స్ గుర్తుంటే మనం తర్వాత చేయాల్సింది ఏంటంటే ఫార్ములాస్. ఒకటి యాంగులర్ మొమెంటం గురించి చెప్తాం, ఇంకొకటి చేంజ్ ఇన్ ఎనర్జీ గురించి చెప్తాం. సో ఫస్ట్ యాంగులర్ మొమెంటం గురించి చెప్పిన తర్వాత మనం అది డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ద యాంగులర్ మొమెంటం ఆఫ్ అన్ ఆర్బిట్, యాంగులర్ మొమెంటం ఆఫ్ అన్ ఆర్బిట్, ఏదైనా ఆర్బిట్, అది ఫస్ట్ ఆర్బిటా, సెకండ్ ఆర్బిటా, థర్డ్ ఆర్బిటా, nth ఆర్బిటా, ఏదైనా తీసుకోవచ్చు. ఏదైనా ఆర్బిట్ యొక్క యాంగులర్ మొమెంటం ఎలా ఉంటుందంటే, దట్ ఈజ్ ఇంటగ్రల్ మల్టిపుల్స్ ఆఫ్ h/2π అని ఒక కాన్స్టెంట్ ఉంది, దాంతో మల్టిప్లై చేస్తూ వెళ్తాం. సో కాబట్టి యాంగులర్ మొమెంటం ఆఫ్ అన్ ఆర్బిట్ ఈజ్ ఇంటగ్రల్ మల్టిపుల్స్ ఆఫ్ h/2π. ఇది గుర్తుపెట్టుకోవాలి, h/2π అంటే యాంగులర్ మొమెంటంని మనం MVR అని రాస్తాం కదా. సో ఆ ఫార్ములాని ఈజీగా రాసేయచ్చు. మనం ఇక్కడ ఏం రాస్తాం, MVR ఈజ్ ఈక్వల్ టు NH/2π. ఇది కంపల్సరీ రాయాలి, ఇది రాయకపోతే ఒక మార్క్ పోతుంది, డెఫినెట్గా రాయాలి. సో దీని తర్వాత లాస్ట్ పాయింట్ ఏం రాస్తామంటే ఇక్కడ నెక్స్ట్ ఫార్ములా అని చెప్పాను. ఇక్కడ ఎలక్ట్రాన్ ఏమవుతుంది, లోయర్ ఆర్బిట్ నుంచి హైయర్ ఆర్బిట్కి వెళ్తుంది, హైయర్ ఆర్బిట్ నుంచి లోయర్ ఆర్బిట్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పాం. లోయర్ ఆర్బిట్ నుంచి హయ్యర్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటుంది. హయ్యర్ నుంచి లోయర్కి వచ్చినప్పుడు ఏమవుతుంది, ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. సో ఈ పాయింట్ని బేస్ చేసుకొని నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ద పార్ట్, సెకండ్ పార్ట్ ఆఫ్ దిస్ క్వశ్చన్ వీ విల్ డిస్కస్ హైడ్రోజన్ స్పెక్ట్రమ్. కాబట్టి గుర్తుపెట్టుకోండి, లోయర్ ఆర్బిట్ నుంచి హయ్యర్ ఆర్బిట్ వెళ్ళేటప్పుడు ఎనర్జీని ఎలక్ట్రాన్స్ అబ్జర్వ్ చేస్తాయి, పైనుంచి కిందికి వచ్చేటప్పుడు ఎనర్జీని రిలీజ్ చేస్తాయి. ఆ ఎనర్జీ డిఫరెన్స్ మనం ఏం రాస్తామంటే E2 - E1 అని రాస్తాం. సో దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు రైట్ హియర్. సో ఎనర్జీ అది అబ్జర్వ్ చేస్తుందా, రిలీజ్ చేస్తుందా అనేది మనం పక్కన పెట్టి మనం ఆ డిఫరెన్స్ మాత్రం రాద్దాం. అలా రాస్తే చాలా మార్కులు వస్తాయి. సో ద ఎనర్జీ డిఫరెన్స్, ఇట్ మే అబ్జర్వ్ ఆర్ ఎనర్జీ or it may release energy also. The energy difference is indicated by energy difference of orbits indicated by, so formula గుర్తుపెట్టుకోవాలి, delta E is equal to E2 - E1, delta E is equal to
E2 minus E1 which is equal to 1 photon. We know that according to Planck's h nu. సో ఇలా మనం ఎన్ని పాయింట్ డిస్కస్ చేసిన చూడండి. ఇక్కడ ఫస్ట్ ఆర్బిట్ అంటే ఏంటో చెప్పాం కదా, ఆర్బిట్ అంటే ఏంటో చెప్పాం. నెక్స్ట్ పాయింట్లో ఏం చెప్పాం, ప్రతిదానికి ఎనర్జీ ఉంటుందని చెప్పాం, దాన్ని ఏమంటాం, ఎనర్జీ లెవెల్ అంటాం. సో తర్వాత ఏం చెప్పాం, ఆర్బిట్ ఎలా రిప్రజెంట్ చేస్తామో చెప్పాం, అది థర్డ్ పాయింట్. తర్వాత ఏం చెప్పాం, ఆర్బిట్కి ఇంకో పేరు ఏం చెప్పాం, ఏంటది, స్టేషనరీ ఆర్బిట్ అంటాం. ఎందుకంటున్నామంటే ఎలక్ట్రాన్ ఆర్బిట్లో రివాల్వ్ అవుతున్నంతసేపు ఎనర్జీని అబ్జర్వ్ చేయదు, రిలీజ్ కూడా చేయదు, కాబట్టి స్టేషనరీ ఆర్బిట్ అంటాం. నెక్స్ట్ ఏం చేసాం, ఇక్కడ ఫార్ములాస్ రాసాం. ఒకటి ఎంవిఆర్ యాంగులర్ మొమెంటమ్కి, ఇంకోటి ఏం రాసాం, ఎనర్జీ డిఫరెన్స్కి రాసాం. సో హాఫ్ ఆఫ్ ద పార్ట్ ఇప్పుడు మనకు అయిపోయింది. సో సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ ఏంటి మీకు తెలుసు, అది కూడా సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ మనం ఏం డిస్కస్ చేస్తామంటే హైడ్రోజన్స్ స్పెక్ట్రమ్. సో బోర్స్ ఎక్స్ప్లెనేషన్, బోర్స్ అటామిక్ మోడల్ నుండి హైడ్రోజన్ స్పెక్ట్రమ్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనేది సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్. బాహుబలి పార్ట్ 1 పార్ట్ 2 చూసినట్టే ఇక్కడ కూడా పార్ట్ 1 పార్ట్ 2 రెండు రాస్తేనే 8 మార్క్స్ వస్తాయి. సో బిగినింగ్ ఉండి కన్క్లూజన్ లేకపోయినా, కన్క్లూజన్ ఉండి బిగినింగ్ లేకపోయినా మీకు హాఫ్ మార్క్సే వస్తాయి. సో బోర్ ఎక్స్ప్లెనేషన్ 2 హైడ్రోజన్ స్పెక్ట్రమ్. హైడ్రోజన్ స్పెక్ట్రమ్, స్పెక్ట్రమ్ అంటే మనకు అందరికీ తెలుసు, స్పెక్ట్రమ్ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ రేడియేషన్స్ యొక్క ఫ్రీక్వెన్సీని లేదంటే వేవ్ లెంత్ని ఒక ఆర్డర్లో అరేంజ్ చేస్తే వచ్చేదే స్పెక్ట్రమ్. సింపుల్గా చెప్పాలంటే న్యాచురల్ స్పెక్ట్రమ్, వి నో దట్ రెయిన్బో ఈజ్ దేర్, రెయిన్బో ఈజ్ ద న్యాచురల్ స్పెక్ట్రమ్. అవి న్యాచురల్గా అరేంజ్ చేయబడి ఉంటాయి, వాటి వేవ్ లెంత్ కానీ వాటి ఫ్రీక్వెన్సీ కానీ ఒక ఆర్డర్లో అరేంజ్ చేయబడి ఉంటాయి, కాబట్టి దాన్ని మనం న్యాచురల్ స్పెక్ట్రమ్ అని అంటాం. ఇక్కడ మనం డిస్కస్ చేసేది హైడ్రోజన్ స్పెక్ట్రమ్, హైడ్రోజన్ అటామిక్ స్పెక్ట్రమ్. దీన్ని మనం లైన్ స్పెక్ట్రమ్ అని కూడా అంటాం, ఎందుకంటే లైన్స్ ఫామ్ అవుతాయి కాబట్టి. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్లో ఏం చేస్తామంటే మనం ఏం చేస్తున్నాం, ఎక్స్పెరిమెంట్ రాస్తాం. ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్ తీసుకొని దానికి ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ కానీ లేదంటే లైట్ కానీ లేదంటే హీట్ కానీ, అంటే వీఆర్ సప్లయింగ్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎయిదర్ హీట్ ఆర్ లైట్, అదర్వైజ్ వీ కెన్ సప్లై ద ఎలక్ట్రిక్ డిశ్చార్జ్, అంటే కరెంట్ ద్వారా పాస్ చేస్తాం. అలా పాస్ చేసినప్పుడు ఏం చేస్తాయి, అందులో ఉండే హైడ్రోజన్ గ్యాస్లో ఉండే హైడ్రోజన్ మాలిక్యూల్స్ లేదంటే హైడ్రోజన్ యాటమ్స్ సపరేట్ అయిన తర్వాత అవి వేరియస్ టైప్ ఆఫ్ హైడ్రోజన్ యాటమ్స్ వేరియస్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటాయి. సో ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటే ఏమవుతుందో మనం ఇంతకుముందు బోర్స్ అటామిక్ మోడల్లో ఒక పాయింట్లో డిస్కస్ చేసాం మనం, రైట్, లాస్ట్ పాయింట్లో. ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటే ఏమవుతాయి, లోయర్ ఆర్బిట్ నుంచి హయ్యర్ ఆర్బిట్కి వెళ్ళిపోతాయి. సో ఎనర్జీని మనం కాసేపు మనీ అనుకుందాం, డబ్బులు అనుకుందాం. చాలామంది హ్యూమన్ బీయింగ్స్ ఏం చేస్తారు, మనీ గెయిన్ చేస్తారు. మనీ ఈజ్ అనదర్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. సో మనీ గెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు, ట్రై చేసి ఏం చేస్తారు, ఒక స్టేజ్కి వెళ్ళిపోతారు. ఒక స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత ఎగ్జైట్ అవుతారు, ఐ హ్యావ్ హ్యూజ్ మనీ అని చెప్పి. సో ఎగ్జైట్ అయిన తర్వాత అక్కడ స్టేబుల్గా ఉండలేరు. ఎక్కువ మనీ అంటే కావాల్సిన దానికంటే ఎక్కువ మనీ ఉంటే, అంటే ఎక్కువ ఎనర్జీ ఉంటే ఆ మనిషికి స్టెబిలిటీ ఉండదు. అలాగే హైడ్రోజన్ ఆటంలో ఉండే ఎలక్ట్రాన్స్ కూడా కావాల్సిన దానికంటే ఎక్కువ ఎనర్జీని మనం ఇస్తున్నాం కాబట్టి అవి తీసేసుకుని ఎగ్జైట్ అయిపోతాయి. ఎగ్జైట్ అయిపోయిన తర్వాత ఎనర్జీ ఎక్కువ ఉంటుంది కానీ స్టెబిలిటీ తక్కువగా ఉంటుంది. సో ఎనర్జీ ఎక్కువ ఉండి స్టెబిలిటీ తక్కువ ఉందంటే అన్స్టేబుల్, దే ఆర్ అన్స్టేబుల్. సో ఏం చేస్తాం, మళ్ళీ మనుషులైనా ఎలక్ట్రాన్స్ అయినా ఏం చేస్తాయి, స్టెబిలిటీ కోసం ట్రై చేస్తాయి. అప్పుడు ఏం చేస్తారు, ఉన్న మనీని, అంటే ఏదైతే ఎక్స్ట్రా మనీ ఉందో దాన్ని వేరే వాళ్ళకి ఇచ్చేయడం. అంటే ఏంటి, ఎనర్జీని మనం వేరే వాళ్ళకి ఇచ్చేస్తాం, రిలీజ్ చేస్తాం. అలాగే ఇక్కడ ఎలక్ట్రాన్స్ కూడా ఉన్న ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఏదైతే తీసుకున్నాయో అది రిలీజ్ చేసేస్తూ మళ్ళీ కిందికి వచ్చేస్తాయి, కిందికంటే లోయర్ ఎనర్జీ స్టేట్కి వస్తాయి, రైట్. సో అక్కడ స్టేబుల్గా ఉంటాయి. సో ఈ పాయింట్స్ అన్నీ మనం ఇప్పుడు ఏవైతే మాట్లాడుకున్నామో అవే హైడ్రోజన్ స్పెక్ట్రంలో రాస్తాం. సో ఆ రిమైనింగ్ పార్ట్ కూడా నేను డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఏం చేస్తున్నాం మనం, ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ అంటే కరెంట్, సింపుల్గా చెప్పాలంటే కరెంట్ ఈజ్ పాసింగ్. ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ ఈజ్ పాస్డ్ త్రూ హైడ్రోజన్ గ్యాస్. ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ హైడ్రోజన్ తీసుకొని ఆ గ్యాస్లోకి మనం ఎలక్ట్రిక్ ఛార్జ్ ఇస్తున్నాం. ఇంతకుముందు నేను మీకు చెప్పినట్టు అది ఎలక్ట్రిక్ కరెంట్ కావచ్చు, లేదంటే లైట్ కావచ్చు, లేదంటే హీట్ కావచ్చు, ఏదైనా ఒక ఫార్మ్ ఆఫ్ ఎనర్జీని సప్లై చేస్తున్నాం. అవి తీసేసుకొని అవి ఏమవుతామని చెప్పాను, ఎగ్జైట్ అవుతాయని చెప్పాను. సో ఇప్పుడు ఏం రాస్తాం మనం, ఎలక్ట్రాన్స్ ఇన్ హైడ్రోజన్ గెట్ ఎగ్జైటెడ్ అంటే అవి ఎక్కడికి వెళ్తాయి, హయ్యర్ ఎనర్జీ లెవెల్కి వెళ్తాయి. సో దే రీచ్డ్ హయ్యర్ ఆర్బిట్, గెట్ ఎగ్జైటెడ్ టు
ఎగ్జైటెడ్ టు హయ్యర్ ఆర్బిట్. ఎగ్జైటెడ్ టు హయ్యర్ ఆర్బిట్. ఏదైనా ఒక హయ్యర్ ఆర్బిట్లోకి వెళ్ళిపోతాయి. అది ఫస్ట్ ఆర్బిటా, సెకండ్ ఆర్బిటా, థర్డ్ ఆర్బిట్ అదంతా మనకు తెలియదు, అది తర్వాత డిస్కస్ చేద్దాం. ఎగ్జైటెడ్ టు హయ్యర్ ఆర్బిట్, పైకి వెళ్ళిపోతాయి. ఎందుకంటే లోయర్ నుంచి హయ్యర్ వెళ్ళేటప్పుడే అవి ఎనర్జీని అబ్జర్వ్ చేస్తాయి కాబట్టి హయ్యర్ ఆర్బిట్. దీన్నే మనం ఎగ్జైటేషన్ అంటాం. ఎగ్జైట్ అయిపోయి కింది నుంచి పైకి వెళ్ళిపోతాయి కాబట్టి దాన్ని ఎగ్జైటేషన్ అంటాం. కానీ ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఏమవుతుంది, అక్కడ స్టేబుల్గా ఉండలేవు, ఎనర్జీ బాగా ఉంది కానీ స్టెబిలిటీ తక్కువగా ఉంది. సో బట్ దే కాంట్ అంటే ఎలక్ట్రాన్స్ ఆఫ్ హైడ్రోజన్ కాంట్ స్టే దేర్. ఎందుకు? రీజన్ ఏంటి? ఎనర్జీ ఎక్కువ ఉంది, స్టెబిలిటీ తక్కువ ఉంది. సో స్టే దేర్ డ్యూ టు స్టెబిలిటీ తక్కువగా ఉంది కాబట్టి అక్కడ ఎక్కువసేపు ఉండలేవు. ఉండకుండా ఏం చేస్తాయి, మళ్ళీ కిందికి రావడానికి ట్రై చేస్తాయి. అదే పాయింట్ మనం రాస్తాం ఇక్కడ. సో ఇక్కడ సేమ్ ఏం రాస్తామంటే ఎలక్ట్రాన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత దే కాంట్ స్టే దేర్ డ్యూ టు అన్స్టెబిలిటీ. యూ కెన్ రైట్ డ్యూ టు అన్స్టెబిలిటీ. సో స్టేబుల్ లేదు కాబట్టి మళ్ళీ కిందికి వస్తాయని చెప్పాం కదా. సో అదే రాస్తాం నెక్స్ట్ పాయింట్. సో దే అంటే మళ్ళీ ఇక్కడ ఎలక్ట్రాన్స్ దే ఫాల్ బ్యాక్ టు వేర్ ఎవర్ దే ఆర్ స్టేబుల్. ఎక్కడ స్టేబుల్గా ఉన్నాయి అవి? లోవర్ ఎనర్జీ దగ్గర స్టేబుల్గా ఉన్నాయి, అక్కడికే వచ్చేస్తాయి. లోయర్ ఆర్బిట్లోకి వచ్చేస్తాయి, అక్కడే స్టేబుల్గా ఉంటాయి. లోయర్ ఆర్బిట్ అంటే కింది నుంచి పైకి వెళ్ళేటప్పుడు మనం ఏమన్నాం, దాన్ని ఎగ్జైటేషన్ అన్నాం. దానికి ఆపోజిట్ ఏంటి ఇప్పుడు? డీఎగ్జైటేషన్. సో లోయర్ ఆర్బిట్, అక్కడ పైన ఫస్ట్ పాయింట్లో ఏం రాసాం? హయ్యర్ ఆర్బిట్ అని రాసాం కాబట్టి ఎగ్జైటేషన్ అన్నాం. లోయర్ ఆర్బిట్కి వస్తే ఏం రాస్తాం? డీఎగ్జైటేషన్ అంటాం. అంటే పైనుంచి కిందికి రావడాన్ని డీఎగ్జైటేషన్. ఎందుకంటే ఎగ్జైట్ అయింది, దాని ఎగ్జైట్మెంట్ని తగ్గించుకుంది కాబట్టి డీఎగ్జైటేషన్ అంటాం. సో పైకి వెళ్ళేటప్పుడు ఎంత ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుని పైకి వెళ్ళిపోయిందో అంతే ఎనర్జీని రిలీజ్ చేస్తూ కిందికి వస్తుంది, సేమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. సో ఇక్కడ నెక్స్ట్ పాయింట్ ఏం రాస్తామంటే మనం డీఎగ్జైటేషన్ అనేది డీఎగ్జైటేషన్ మే అక్కర్ ఇన్ సింగిల్ స్టెప్. ఒకేసారి టాప్ నుంచి కిందికి రావచ్చు, ఫైనల్ స్టెప్ నుంచి కిందికి రావచ్చు. లేదంటే సెవెరల్ స్టెప్ 5 నుంచి 4కి, 4 నుంచి 3కి, 3 నుంచి 2కి, 2 నుంచి 1కి రావచ్చు. లేదంటే 5 నుంచి డైరెక్ట్గా 3కి రావచ్చు, 3 నుంచి 1కి రావచ్చు. లేదంటే 5 నుంచి 3కి వచ్చి 3 నుంచి మళ్ళీ 2కి వచ్చి మళ్ళీ 2 నుంచి 1కి కూడా రావచ్చు. సో ఇట్ మే అక్కర్. సో వాట్ ఈస్ దట్? ఇట్ మే అక్కర్ మీన్స్ డీఎగ్జైటేషన్. ఇట్ మే అక్కర్ ఇన్ సింగిల్ స్టెప్, ఒకే స్టెప్లో అయిపోవచ్చు. ఇన్ సింగిల్ స్టెప్ ఆర్ మల్టిపుల్ స్టెప్స్, లేదంటే సెవరల్ స్టెప్స్. యూ కెన్ యూజ్ ఎనీ వర్డ్. ఇన్ మల్టిపుల్ స్టెప్స్ ఆర్ సెవరల్ స్టెప్స్, అది డైరెక్ట్గా ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు ఎలా అయినా రావచ్చు. ఇక్కడ ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, అలా వచ్చేటప్పుడు ఎనర్జీ రిలీజ్ అవుతుందని మనం డిస్కస్ చేశాం కదా. సో ఆ ఎనర్జీ రిలీజ్ అయ్యేటప్పుడు ఆ ఎనర్జీ ఏ ఫామ్లో రిలీజ్ అవుతుంది అంటే స్పెక్ట్రల్ లైన్స్ ఆఫ్ హైడ్రోజన్ స్పెక్ట్రమ్గా రిలీజ్ అవుతుంది, రైట్? సో హియర్ వీ కెన్ రైట్ దట్ ఇట్ ఫార్మ్స్ ఎప్పుడు అది డీఎగ్జైట్ అవుతున్నప్పుడు, అంటే ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఇట్ ఫార్మ్స్ ఆన్ రిలీజింగ్ ఎనర్జీ. It forms on releasing energy. Keep it in bracket. It forms spectral lines. Spectral lines of what? We are discussing what? Hydrogen spectrum కాబట్టి spectral lines of hydrogen spectrum అని రాస్తాం. ఇక్కడ మనం ఒక డయాగ్రామ్ గుర్తుపెట్టుకోవాలి, అది చాలా చాలా ఇంపార్టెంట్. సో కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు ఎనర్జీని తీసుకున్నాయి, పైనుంచి కిందికి వచ్చేటప్పుడు ఎనర్జీని రిలీజ్ చేశాయి. ఆ రిలీజ్ చేసిన ఎనర్జీయే ఫార్మింగ్ స్పెక్ట్రల్ లైన్స్ ఆఫ్ హైడ్రోజన్ స్పెక్ట్రమ్. ఎలా ఫామ్ అవుతుంది, పైనుంచి కిందికి వస్తే అది ఎలా ఫామ్ అవుతుంది అనేది మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. సో ఒక హయ్యర్ ఎనర్జీ లెవెల్ నుంచి లో ఎనర్జీ లెవెల్కి వస్తున్నాయని అనుకుంటున్నాం. సో ఇది హయ్యర్ ఎనర్జీ లెవెల్, దీన్ని తర్వాత ఇండికేట్ చేస్తాం. నెక్స్ట్ ఎనర్జీ లెవెల్ ఇది. నెక్స్ట్ ఎనర్జీ లెవెల్ అండ్ లాస్ట్ ఎనర్జీ లెవెల్. ఇక్కడ మనం ఈ ఎనర్జీ లెవెల్స్ని ఎలా ఇండికేట్ చేస్తామంటే, ఇది ఫస్ట్ ఆర్బిట్ అనుకుంటాం, n = 1, రైట్?
Hope you are able to see this. Otherwise, n is equal to 1, 2, 3, 4, 5, 6, 7. So ఇక్కడ n is equal to 2. ఇది n is equal to 3. ఇది n is equal to 4. This one n is equal to 5. n is equal to 6. n is equal to 7. యాక్చువల్గా ఇక్కడ నుంచి పైకి వెళ్ళే కొద్దీ గ్యాప్ తగ్గించాలి. ఇక్కడ గ్యాప్ ఎక్కువగా అయింది, బట్ పైకి వెళ్ళే కొద్దీ గ్యాప్ తగ్గుతూ ఉంటుంది, అంటే ఎనర్జీ ఎక్కువ అవుతూ ఉంటుంది కాబట్టి ఎనర్జీ డిఫరెన్స్ అలా ఉంటుంది కాబట్టి అలా చేయాలి. సో ఇప్పుడు పై నుంచి డైరెక్ట్గా కిందికి వస్తుంది అని మనం అనుకుంటున్నాం. పై నుంచి n ఈజ్ ఈక్వల్ టు 7 నుంచి డైరెక్ట్గా గ్రౌండ్ స్టేట్కి ఫస్ట్కి, అది 7 నుంచి రావచ్చు, 6 నుంచి రావచ్చు, 5 నుంచి రావచ్చు, 4 నుంచి రావచ్చు, 3 నుంచి రావచ్చు, 2 నుంచి రావచ్చు, 1 నుంచి కూడా రావచ్చు. 7 to 1, 6 to 1, 5 to 1, 4 to 1, 3 to 1, 2 to 1, రైట్. ఇది ఒక సిరీస్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ కదా. ఈ సిరీస్ని కనిపెట్టింది ఒక సైంటిస్ట్. ఆ సైంటిస్ట్ పేరు లైమన్, కాబట్టి ఆయన పేరు మీద దీన్ని మనం లైమన్ సిరీస్ అంటాం. లైమన్ సిరీస్. ఇది ఎక్కడ ఉంటుంది అంటే యూవీ రీజియన్లో ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఎలక్ట్రాన్స్ ఎక్కడి నుంచి వస్తున్నట్టు, ఎనర్జీ ఎక్కువ ఉన్న దగ్గర నుంచి కిందికి వస్తున్నట్టు, అంటే హయ్యర్ ఎనర్జీ నుంచి లోయర్ ఎనర్జీకి వస్తున్నట్టు. సో దిస్ ఈజ్ ద ఎనర్జీ బ్యారియర్. ఇది ఒకటి. నెక్స్ట్ ఇక్కడ నుంచి 7 నుంచి 1కి కాకుండా నెక్స్ట్ ఎనర్జీ లెవెల్కి వచ్చాయనుకోండి, 7 నుంచి 2కి ఫర్ ఎగ్జాంపుల్, 7 to 2. నెక్స్ట్ ఏముంది 6 to 2. నెక్స్ట్ ఏముంది 5 to 2. నెక్స్ట్ 4 to 2. నెక్స్ట్ 3 to 2. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా ఇలాగే అనుకుంటూ ప్రాక్టీస్ చేయండి, లేదంటే డయాగ్రామ్ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. సో ఈ సిరీస్ని మనం బామర్ సిరీస్ బామర్ సిరీస్ అంటాం. ఈ బామర్ సిరీస్ ఎక్కడుంది, ఇది యూవీ తర్వాత ఇది మాత్రమే మనకు కనపడుతుంది కాబట్టి దీన్ని విజిబుల్ రీజియన్, మనకు తెలుసు విజిబుల్ అంటేనే కనపడేది అని చెప్పి. సో ఇక్కడికి వస్తే విజిబుల్ రీజియన్ అంటాం. నెక్స్ట్ 7 నుంచి ఇప్పుడు 1కి వచ్చింది, 7 నుంచి 2కి వచ్చింది, 7 నుంచి 3కి వస్తుంది, 7 to 3, అలాగే 6 to 3, అలాగే 5 to 3, అలాగే 4 to 3. ఇలా వచ్చినప్పుడు దీని కూడా ఇంకో పేరు ఉంటుంది. ఆ నేమ్స్ మాత్రం మీరు కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. లైమన్ సిరీస్, బామర్ సిరీస్, నెక్స్ట్ ప్యాషన్ సిరీస్ అంటాం దీన్ని. ప్యాషన్ సిరీస్. ఇది ఎక్కడ ఉంటుందంటే ఐఆర్ రీజియన్లో ఉంటుంది. ఐఆర్ రీజియన్లో కూడా మళ్ళీ డిఫరెంట్ రీజియన్స్లో ఉంటాయి, అంటే దగ్గర ఉంటుందా, దూరం ఉంటుందా, మధ్యలో ఉంటుందా అని. సో ఇక్కడ నియర్ ఐఆర్ ఉంటుంది, ఇది నియర్ ఐఆర్ రీజియన్. సో ఇది ప్యాషన్ సిరీస్. నెక్స్ట్ ఏముంది, ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది, n ఈజ్ ఈక్వల్ టు 1కి, నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్ టు 2కి, నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్ టు 3కి, నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్ టు 4కి, 7 to 4, 6 to 4, అలాగే 5 to 4. ఈ సిరీస్ కూడా ఒక సైంటిస్ట్ నేమ్ ఉంటుంది, రైట్. లైమన్ సిరీస్ ఫస్ట్ వన్, నెక్స్ట్ బామర్ సిరీస్, నెక్స్ట్ ప్యాషన్ సిరీస్. దీన్ని బ్రాకెట్ సిరీస్ అంటాం. బ్రాకెట్ సిరీస్. ఇది ఎక్కడ ఉందంటే ఇది ఎగ్జాక్ట్గా మిడిల్ ఆఫ్ ద ఐఆర్లో ఉంటుంది కాబట్టి దీన్ని జస్ట్ ఐఆర్ అని రాస్తాం, రైట్. అండ్ ఫైనల్లీ 7 to 5, 6 to 5. సో లైమన్ సిరీస్, బామర్ సిరీస్, ప్యాషన్ సిరీస్, బ్రాకెట్ సిరీస్, అండ్ యు నో దట్ ఫండ్ సిరీస్. ఇది ఎక్కడ ఉంటుంది, ఇది కూడా ఐఆర్ఏ. ఇది నియర్ ఐఆర్, ఇది ఐఆర్, ఇది ఫార్ ఐఆర్. సో దీనికి ఒక టేబుల్ కూడా ఉంటుంది. ఇది రాస్తే టేబుల్ అవసరం లేదు కాబట్టి ఇక్కడ రాస్తే వాళ్ళకి అర్థమైపోతుంది. n1 1 తీసుకున్నాం అనుకోండి, n2 వాల్యూస్ ఏమవుతాయి 2, 3, 4, 5, 6, 7. ఇక్కడ n1 అంటే లోయర్ ఎనర్జీ ఆర్బిట్ 2 తీసుకున్నాం అనుకోండి, హైయర్ ఏమవుతాయి అప్పుడు 3, 4, 5, 6, 7. ఇక్కడ n1 అంటే లోయర్ ఆర్బిట్ ఏంటి 3, హైయర్ ఏమవుతుంది 4, 5, 6, 7 అలా అవుతూ ఉంటుంది. ఓకే. సో అండ్ లాస్ట్ పాయింట్ మనం ఏం రాస్తామంటే ఇక్కడ ఒక్కటే, ఈ పాయింట్తో మనం ఎండ్ చేసేస్తాం, మనకు ఈ ఆన్సర్ అయిపోతుంది. అది మీకు తెలుసు, ఆల్రెడీ మీరు వినే ఉంటారు, రిడ్బర్గ్స్ కాన్స్టెంట్ కదా. రిడ్బర్గ్స్ కాన్స్టెంట్ ఎందుకు యూజ్ చేస్తాము, రిడ్బర్గ్స్ ఈక్వేషన్స్ ఆర్ నాట్ కాన్స్టెంట్. రిడ్బర్గ్ ఈక్వేషన్ ఎందుకు యూజ్ చేస్తాము, ఏ స్పెక్ట్రల్ లైన్స్ అయితే ఫామ్ అయ్యాయో ఆ స్పెక్ట్రల్ లైన్స్కి వేవ్ లెంత్ని కానీ ఫ్రీక్వెన్సీని కానీ ఫైండ్ అవుట్ చేయడానికి రిడ్బర్గ్ అనే ఒక సైంటిస్ట్ ఒక ఈక్వేషన్ని ప్రపోజ్ చేశారు. దాన్ని మనం రిడ్బర్గ్స్ ఈక్వేషన్ అంటాం. సో దట్ పాయింట్ సేమ్ యాజ్ ఇస్ విల్ రైట్ లైక్ దిస్. టు క్యాలిక్యులేట్ ఏం కనుక్కోవాలన్నా మనం వేవ్ లెంత్ కానీ అలాగే ఫ్రీక్వెన్సీ కానీ. టు క్యాలిక్యులేట్ వేవ్ లెంత్
otherwise frequency, or one more also there, nu bar. Nu bar means wave number. To calculate wavelength or frequency or wave number of spectral lines, Rydberg, ఇది సైంటిస్ట్ పేరు, Rydberg proposed an equation, known as, సో రిడ్బర్గ్ ప్రపోజ్ చేశాడు కాబట్టి రిడ్బర్గ్ ఈక్వేషన్ అంటాం దాన్ని, రిడ్బర్గ్ ఈక్వేషన్. ఈ రిడ్బర్గ్ ఈక్వేషన్ గుర్తుపెట్టుకొని రిడ్బర్గ్ కాన్స్టెంట్ కూడా వీలైతే గుర్తుపెట్టుకోండి, బెటర్, మీకు కొంచెం మంచి ఇంప్రెషన్ వస్తుంది. అలా గుర్తుపెట్టుకొని రాయగలిగితే ట్రై చేయండి, లేదంటే అట్లీస్ట్ ఈక్వేషన్ అయినా గుర్తుపెట్టుకోండి, రిడ్బర్గ్స్ ఈక్వేషన్. సో వాట్ ఈస్ ద రిడ్బర్గ్స్ ఈక్వేషన్? వీ నో దట్ రిడ్బర్గ్స్ ఈక్వేషన్ 1/λ అంటే రెసిప్రోకల్ ఆఫ్ 1/λ అంటే రెసిప్రోకల్ ఆఫ్ వేవ్ నెంబర్. 1/λ ఈజ్ ఈక్వల్ టు న్యూ బార్. ఇక్కడ ల్యాండా కూడా ఫార్ములా రాయొచ్చు, మళ్ళీ న్యూ ఈజ్ ఈక్వల్ టు C/λ కదా, ల్యాండా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అది కూడా రాయొచ్చు, అప్పుడు ఫ్రీక్వెన్సీ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మెయిన్గా మనం వేవ్ లెంత్ వేవ్ నెంబర్ అని రాస్తూ ఉంటాం. ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఫర్ రిడ్బర్గ్ 1/n1², నాట్ m1², 1/n1². ఓకే, 1/n1² మైనస్ 1/n2². దీన్ని మనం రిడ్బర్గ్స్ ఈక్వేషన్ అంటాం. ఇక్కడ n1 అంటే ఏంటి? లోయర్ ఆర్బిట్. n2 అంటే ఏంటి? హయ్యర్ ఆర్బిట్. మరి r అంటే ఏంటి? అది రిడ్బర్గ్స్ ఈక్వేషన్ అంటాం దాన్ని. సో n1 1 ఉంది కాబట్టి తక్కువ వాల్యూ కాబట్టి లోయర్ ఆర్బిట్. n2 అంటే హయ్యర్ ఆర్బిట్. r అంటే ఏంటి? రిడ్బర్గ్స్ కాన్స్టెంట్. రిడ్బర్గ్ కాన్స్టెంట్ ఎంత? 109677 సెంటీమీటర్ ఇన్వర్స్. అది రిడ్బర్గ్స్ ఈక్వేషన్. సో ఇలా కంప్లీట్గా బోర్డ్స్ అటామిక్ మోడల్లో పార్చులేట్స్ని చాలా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు మనం చెప్పిన ప్రాసెస్ని మీరు బాగా ఫాలో అయితే. అలాగే మనం చెప్పిన స్టోరీ, హైడ్రోజన్ అది తీసుకున్నాం, ఎనర్జీ ఎక్కువ అవుతుంది, అక్కడ స్టేబిలిటీ ఉంటుంది, మళ్ళీ వచ్చేస్తుంది, అది గుర్తుపెట్టుకొని ఓన్ వర్డ్స్ రాయొచ్చు. ఈ డయాగ్రామ్ మాత్రం కంపల్సరీ రాయాలి. అలాగే ఈ రిడ్బర్గ్స్ ఈక్వేషన్ కూడా రాయాలి. అలా రాస్తే 8 out of 8 కంపల్సరీ వస్తాయి. రైట్, నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.